మీ పేరండి? నా పేరు పశ్చిమలంకరమ్మ. తెనాలిలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎవరు గెలవబోతున్నారు తెనాలిలో? తెనాలిలో ఇప్పటికి నారాయణ మనోహర్ గారు పోటీ చేస్తున్నారు ఉమ్మడి కూటమి తరఫున. ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున అనాపత్తి శివకుమార్ గారు పనిచేస్తున్నారు. ఈరోజు తెనాలి ప్రజలు తెలియగల వాళ్ళే ఎవరు తెనాలి అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అనేది కూడా ఆలోచిస్తారు. ఈరోజు సంక్షేమ బాటలో నడిపిస్తున్నారు శివకుమార్ గారు. అంతకుముందు మనోహర్ గారు ఉంటే 2019 ఎలక్షన్లో పోటీ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజుకి మాకు ప్రజల్లో ఎక్కడ కనపడలేదు ఆయన. అదేవిధంగా చూసుకుంటే తెనాలిలో 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ గారు నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఆయన ప్రజల కోసమే పోరాడుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 27,000 మందికి ఇల్లు ఇచ్చిన మంచి మనిషి శివకుమార్ గారు. అలాంటి వ్యక్తినే గెలిపించుకుంటారు మా తెనాలి ప్రజలు మేము. ఎందుకంటే తెనాలిలో ప్రజలందరూ బాగున్నారన్నా, తెనాలి కొద్దిగా అభివృద్ధిగా ఇంకా ముందుకు వెళ్ళారన్నా అది శివకుమార్ గారు అయితే చాలా బాగుండిద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు అక్కిదాస్ కిరణ్ కుమార్ అండి. నేను తెనాలి వాసిని. తెనాలిలో ఎవరు గెలవబోతున్నారు? పరిస్థితి ఎట్లా ఉందండి రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం? తెనాలి నియోజకవర్గంలో చూసుకున్నట్టు అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారి గెలుపు నన్నేరు నడకలాగే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అన్నాబత్తిని శివకుమార్ గారు తెనాలి ప్రజలందరికీ చేరువుగా ఉన్నారు. నిరంతర శ్రామికుడిగా ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యేగా మరి ప్రజల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి చేర్చారండి. అదేవిధంగా మన నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వారు పేద ప్రజలకి ఏదైతే కళ సాకారంగా ఉందో ఇంటి కళ, ప్రతి పేదవాడికి ఇంటి కళ అనేది ఎంతో కళ కాబట్టి ఆ కళను ఆయన నెరవేర్చారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేద ప్రజలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అన్నాబత్తిని శివకుమార్ గారు అంటూ ఉన్నారని మేము ముక్తకంఠంగా చూస్తున్నామండి. తెనాలిలో కూడా గెలవబోతున్నారు. అదేవిధంగా కూడా ఇప్పుడు మే 13 జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అన్నాబత్తిని శివకుమార్ గారిని తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణంలో ఉన్న పేదల ప్రజలందరూ కూడా వారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అతన్ని అత్యధికమైన మెజారిటీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మేము చెప్పటం కాదు, కానీ మీరు మే 13 జరిగే ఎన్నికలు అయినా అవనండి, తదుపరి జరిగేటటువంటి కౌంటింగ్లో కూడా మీరే చూస్తారు. ఇది తథ్యం. అన్నాబత్తిని శివకుమార్ గారి గెలుపు తథ్యం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రెహమాన్ అండి. తెనాలిలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎవరు గెలవబోతున్నారండి తెనాలిలో అన్నాబత్తిని శివకుమార్ గారు మళ్ళీ రెండోసారి గెలవబోతున్నారండి. ఆయనకి స్థానికుడు, ఆయన ఇక్కడ ఉంటాడు, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఎవరు మధ్యలో ఇంకోళ్ళు లేకుండా ఆయన ఇంటికి వెళ్ళి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ మాట్లాడి చాలా సమస్యలు పరిష్కారం చేశాడు. మా మైనార్టీలో కానీ ప్రజల్లో కూడా అలాగే ఉందండి. మాలో కూడా మేము ఏ కార్యక్రమానికి వెళ్ళి ఆయన పిలిచి దూరం నుంచినే పిలిచి మీ ఏ పని మీద వచ్చారని అడిగి చేస్తాడు. ఆయన స్థానికుడు కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి తెనాల్లో. ఆయన మళ్ళీ గెలుస్తాడనేది ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో ఉంది. ఆయన ప్రజల్లో 5 ఏళ్ళ నుంచి ప్రజల్లో కనబడుతున్నాడండి. మళ్ళీ ఆయనకి కాకుండా మేము వేరే వాళ్ళు ఎలా ఎన్నుకుంటాం? మైనార్టీల్లో ఎలా ఉందండి? మైనార్టీలు ఫస్ట్ నుంచి జగన్ గారు ఏపుండారు. ఇక్కడ స్థానికంగా కూడా శివ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మాకు అనుకూలంగా ఉన్నారు. మైనార్టీలకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలు ఈసారి ఇంకా దూరం అయ్యారండి పొత్తుకు. తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ తర్వాత బీజేపీ వల్ల మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి అనేది ప్రతి మైనార్టీ మనసులో ఉందండి. బెంగళూరులో బురకా విషయంలో కానివ్వండి, అలాగే హర్యానాలో ఒక మసీదులో దూరి ఒక మౌజన్ని చంపేయటం, ఇమాముని చంపేయటం కానివ్వండి, అలాగే మొన్న మోడీ గారు చెప్పారు రిజర్వేషన్ అనేది నేను బతికుండగా మైనార్టీలకు రానియనని చెప్పాడు. అంత కనాగట్టిగా ఒక ప్రధాని చెప్పినాక ఏ ముస్లిం కూడా మళ్ళీ ఆ కూటమికి ఓటు వేయడండి. ప్రతి ముస్లిం కూడా వేయడు, నేనే కాదండి, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో కూడా ఏ ముస్లిం కూడా ఆ కూటమికి బీజేపీ కూటమికి వేయరండి. మీ పేరు? అసద్ అండి నా పేరు. తెనాలిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఎవరు గెలవబోతున్నారు రేపు ఎలక్షన్లో? తెనాల్లో మేము తిరుగుతున్న సర్కిల్ ప్రకారం మాకు ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిందని మేము అనుకుంటున్నాము. గెలిచింది కూడా శివకుమార్ గారే, మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు, ఆయన లోకల్లోనే ఉంటారు.
ఎటు ఏ సందు వెళ్ళినా శివన్న అని చెప్పేసి పలకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కూడా అట్లాగే అందరినీ ఆదరించి పలకరించి వాళ్ళకి ఎటువంటి పనులున్నా ఎటువంటి సహాయం అయినా వెంటనే తక్షణంగా కన్సర్న్ అధికారులతో మాట్లాడి వెంటనే దాన్ని పరిష్కరిస్తారు. కానీ అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచినా ఓడినా ఇక్కడ మాత్రం ఉండరు. తెనాల్లో మహా అయితే 2 సందులు తిరుగుతారు వాళ్ళు. గాంధీ జోగి ఏమైనా తిరుగుతారు, మార్కెట్ దగ్గర తిరుగుతారు. మిగతా సందులు ఏంటి ఎవరు ఏమీ అసలు వాళ్ళు పట్టించుకోరు. ఎవరైనా మాకు లోకల్ వాళ్ళే కావాలి, నాయకులు ఇక్కడ ఉండి మా సమస్యలు, మా బాధలు, మా సంతోషాలు అన్నీ మాతో పంచుకునే నాయకుడే మాకు కావాలి, ఆయనే పక్కాగా గెలుస్తారు, అది మేము రాసి పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాము. ప్లస్ మా కోరిక ఏంటంటే ఆయనకి ఈ టర్మ్లో మినిస్ట్రీ కూడా రావాలి అని చెప్పేసి మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంచి చేస్తారనే భావిస్తున్నాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ జీలాన్ అండి. తెనాల్లో ఎవరు గెలబోతున్నారు? రాజకీయాలు ఎట్లా ఉన్నాయండి తెనాల్లో? తెనాల్లో రాజకీయాలు వచ్చేసరికి వైసీపీ పార్టీలో అన్నాపల్లి శివకుమార్ గారు గెలుస్తారండి. అన్నాపల్లి శివకుమార్ గారు గెలుస్తారండి. మీరు ఎందుకు గెలుస్తారనే దానికి కూడా కారణాలు చెప్తాను. ఒక మైనార్టీ కార్యకర్తల నాయకుల్లాగా మేము మైనార్టీలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇవన్నీ మాకు వైసీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళ ప్రభుత్వాల్లో మాకు మైనార్టీలకి చాలా అండగా ఉన్న పార్టీలు. బీజేపీ పార్టీ మమ్మల్ని మైనార్టీలని అనగదొక్కి ఎన్నో విషయాల్లో చాలా ఇబ్బందులు పెట్టినాయి. ఇవాళ ముస్లిం మైనార్టీలు ఒకే బాట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గంలో అన్నాపల్లి శివకుమార్ని గెలిపించడానికి మైనార్టీలు 90% గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మా మసీదుల మీద దాడులు కానీ మోడీ గారు చెప్పారు, ఎప్పటికైనా నేను బెతుకుండగా ప్రధానిగా ఉండగా నేను 4% రిజర్వేషను 4% రిజర్వేషను వీళ్ళకి రద్దు చేస్తున్నాము. ఏంటి మాకు పేద కుటుంబాల్లో ఎక్కువగా మైనార్టీల్లో పేదలు ఎక్కువ ఉంటారు, పేద కుటుంబాలు ఎక్కువ మాకు. అందువల్ల మాకు ఏ పార్టీగా అండగా ఉంటుందో మమ్మల్ని మా ఆడపడుచులకు కానివ్వండి, మా మహిళలతో కానీ మా మసీదులు తాలూకు కానివ్వండి, ఈ దాడులు ఇవన్నీ ఆగాలంటే, మా మీద అరాజకం ఆగాలంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు మాకు, అట్లాగే లోకల్ శివన్న గారు ఆయన ఆధ్వర్యంలో మాకు చాలా అండగా ఉంటుందని మేము మళ్ళీ అందరం మైనార్టీలు, నేను ఇంకోటి చెప్పబోతున్నాను, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మేము మైనార్టీలు మొత్తం 90% ఓటు వేయడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే బీజేపీ మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టింది. మీకు అందరికీ తెలుసు. అనేక పార్టీల్లో మా మిత్రులు సోదరులు ముస్లిం సోదరులకి చెప్తున్నాను, ఇదే నేను గౌరవంగా మిమ్మల్ని పిలిపిస్తున్నాను. ఇది మీరు రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమి ఎవరెవరు జతకట్టి వస్తున్నారో ఆ పార్టీని ఓడించడానికి మీరు కూడా మాతో పాటు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు తిరుపతి శ్రీనివాసరావు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు? తెనాలి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? తెనాలి రాజకీయం ఎవరు గెలవబోతున్నారంటే ఇక్కడ వైసీపీనే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడ 3 పార్టీల కూటమి ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఉంది. వ్యక్తిగతంగా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఒక నాయకుడి పరిపాలనలో అయితే ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఏదైనా కానీ జనాలకి సక్రమంగా అందుతాయి. కాబట్టి జగన్ గారిని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. అదేగా 3 పార్టీల కుటుంబం కాబట్టి ఒక మేనిఫెస్టో వాళ్ళకు రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో వాళ్ళకి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినా కానీ ఈ 3 కలిసి ఈ మేనిఫెస్టో అయితే అమలు చేయాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకోసం అంటే ఈ పథకాలు పెట్టి అలివి కానీ హామీలు ఇచ్చారు, అది ఎటు అవ్వదు. ఎందుకంటే దీని ఉదాహరణ 2014లో ఇచ్చిన 600 హామీలు ఇస్తే అవి అమలు చేయడం కూడా జరగలేదు. మరి ఇప్పుడు 177 హామీలు ఇచ్చారు, అవి కూడా అమలు చేయడం కాదు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టారు లాస్ట్ టైం. ఆ నవరత్నాలన్నీ చూసే తప్పకుండా 95% సుమారు 95% అమలు చేశారు. మరి ఇప్పుడు అదేవిధంగా అయ్యే నవరత్నాలను కంటిన్యూషన్ చేస్తూ ఆ నవరత్నాలని కొంచెం పెంచారు. అమ్మఒడి కానివ్వండి, వృద్ధా పెన్షన్ కానీ కొంచెం పెంచారు, రైతు రుణ భరోసా కానీ కొంచెం పెంచారు. అది జనాలకు అందరికి నచ్చుతుంది. ఈయన ఇచ్చాడు 5 సంవత్సరాలు కాబట్టి తప్పకుండా మళ్ళీ ఇస్తాడు, ఈయనే సపోర్ట్ చేద్దామని పబ్లిక్లో ఉంది. దాని ఆధారంగా తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు లోకల్, ఈ
ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వ్యక్తి. ఏఎస్ఎన్ కాలేజీలో కూడా విద్యా సంస్థలకి అధినేత, లోకలు. ఆయన గెలిచినా ఓడిపోయినా ఇక్కడ ఉండాల్సినోడే. నేను గతంలో 2014 to 19 మధ్యలో ఓడిపోయినా కానీ పార్టీ కార్యకర్తలను కొమ్ము కాసుకుంటూ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆయన్నే లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఆయన మనోహర్ నుంచున్నాడు, నాలుగు. గతంలో ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినా కానీ 2009 దగ్గర నుంచి 2000 ఇప్పుడు వరకు ఏదో ఒక చుట్టపు చూపుగా వచ్చి ఓ రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయే మనిషిని. రేపు కూడా ఒకవేళ ఓడిపోయినా ఇక్కడ ఉండడం. మరి అదేంటంటే జనాల్లో ఉంది కాబట్టి తప్పకుండా అతను సపోర్ట్ చేయరు. గెలిచిన ఓడిపోయిన ఇక్కడ ఉండే వ్యక్తిని సపోర్ట్ చేస్తారు కాబట్టి సహజంగా ఇక్కడ అన్నాబత్తి సుకుమార్ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంపీ గారు కూడా, రోషి గారు కూడా లోకలు. ఆయన గుంటూరు నెగిటివ్ ప్లేస్. ఆయన అదేగా తెలుగుదేశానికి పెంపసాని ఉన్నాడు, ఎన్ఆర్ఐ. గతంలో మనం చూసాము ఎంపీ గల్లా జయదేవ్ గారు అసలు కనపడిన పాపాన పోల 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసిన పాపాన పోల. అదేవిధంగా మరి ఇప్పుడు ఈయన ఎన్ఆర్ఐ కాబట్టి ఈయన కూడా కనపడ్డు. అది కూడా